హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్. రాగి ఇత్తడి వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం తోముకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. బయట దొరికే పౌడర్లు, పితాంబరి అట్లాంటి వాటిని కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా మన వస్తువుల్ని కొత్త వాటిలా తలతల మెరిపించుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక బౌల్లో కొద్దిగా చింతపండు తీసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. అందులోనికి 5 నుండి 6 వరకు నిమ్మకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మకాయల సైజు చిన్నవిగా ఉన్నందున నేను 6 నిమ్మకాయలు తీసుకున్నాను. పెద్దవి అయితే 4 అయితే సరిపోతుంది. అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. చింతపండు కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ జ్యూస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బాయిల్డ్ అయిన నిమ్మకాయ ముక్కల్ని అందులోని రసాన్ని మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా చింతపండు గుజ్జును కూడా తీసేసుకోవాలి. అంతేనండి, మనకు కావాల్సిన లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. దీన్ని ఒక బాటిల్లోనికి తీసుకొని స్టోర్ చేసుకొని అప్ టు 1 to 2 months వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్తో మనం రాగి, ఇత్తడి వస్తువులు ఏ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. శ్రమ లేకుండా, ఎక్కువసేపు తోమే అవసరం లేకుండా రాగి ప్లేట్లను, చెంబులను, ఇత్తడి దీపాలను ఈ విధంగా లిక్విడ్ కొద్దిగా వేసుకొని చేతితో సింపుల్గా రుద్దుకున్నట్లయితే మన వస్తువులు కొత్త వాటిలా తలతల మెరిసిపోతుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఏ విధంగా మెరుస్తున్నాయో. అంతేనండి, సింపుల్గా ఈ లిక్విడ్ని రెడీ చేసుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.